ప్రజాస్వామ్యానికి ఆలయమైనటువంటి పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారు ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా అంబేద్కర్ ను పదే పదే తలుచుకోవడం కన్నా వేరే దేవుళ్లను తలుచుకుంటే బాగుంటుంది అని అనడం అనేటటువంటిది మరి అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడడం, ఇలాంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి తగదు. మరి ఆయన ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉంటూ దేశంలో ఉండే అత్యధిక వర్గానికి చెందినటువంటి అభిమాన నాయకుడిని అలా కించపరచడం అనేటటువంటిది ఆయన స్థాయికి తగదు. ఏ ఉద్దేశంతో అట్లా మాట్లాడిండో కానీ అది కరెక్ట్ కాదు. మరి ఆయన మదిలో మరి అంబేద్కర్ ను అవమానపరుస్తుందని అనుకుంటున్నాడేమో కానీ మెజారిటీ పీపుల్స్ ప్రజలను అవమానపరిచే విధంగా ప్రవర్తించడం అనేటటువంటిది అమిత్ షాకు తగదు. ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలను, వాళ్ళ అభిమానాల్ని, వాళ్ళ హృదయాలను కించపరిచే విధంగా ఎప్పటికీ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ అమిత్ షా మరి ఈ విధంగా ప్రవర్తించడం ఇమ్మీడియట్ గా భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి మోడీ గారు వెంటనే చర్య తీసుకొని ఆయనను హోంశాఖ తొలగించి ఆయన పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ వాక్యాలు మాట్లాడితే వచ్చే ప్రయోజనం లేదు, కానీ ఆ వాక్యాల వల్ల అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ పట్ల దూషించడం అనేటటువంటిది ఈ సమయంలో కాదు, ఏ సమయంలో కూడా సరి అయింది కాదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినా ఆయన వెంటనే పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం ఉంది. మేము ప్రజాస్వామ్యవాదులుగా దిగిపోవాలని హెచ్చరిస్తూ, దిగిపోని ఎడల మరి దేశంలో ఉండేటటువంటి మన రాజ్యాంగ నిర్మాతలు కానీ, మరి దేశ స్వతంత్రాన్ని లభింపజేసినటువంటి నాయకుల పట్ల ఈ రకంగా దూషించి మాట్లాడడం అనేటటువంటిది సరి అయింది కాదని హెచ్చరిస్తూ తక్షణమే మోడీ గారు అమిత్ షా పట్ల చర్య తీసుకొని వెంటనే అమిత్ షాను హోంశాఖ నుంచి తొలగించేయాల్సిందిగా మరి ఈ సందర్భంగా కోరుతూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.